హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హెబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం డోనప్ 10 mg గురించి అయితే పూర్తిగా మాట్లాడుకుందాం. వీటిలో కాంబినేషన్, ఉపయోగాలు, డోసేజ్, సైడ్ ఎఫెక్ట్స్, ప్రికాషన్స్ మరియు ఇది ఏ విధంగా వర్క్ చేస్తున్న గురించి అయితే పూర్తిగా మాట్లాడుకుందాం. సో ముందుగా కాంపోజిషన్ చూసుకున్నట్లయితే దీంట్లో డోనప్ 10 mgలో డోనబెజిల్ 10 mg అనేది ఉంటుంది కాబట్టి ఒక్కొక్క టాబ్లెట్ 10 mg అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో అదేవిధంగా దీని ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ ₹270 15 పైసలు ప్రజెంట్ కాస్ట్ 15 టాబ్లెట్లకి. సో ఇంకా కంపెనీ నేమ్ వచ్చేసి ఆల్కెమ్ ఫార్మస్యూటికల్ అయితే ఈ మెడిసిన్ తయారు చేస్తుంది. డోనప్ 10 mg యూసేజెస్ ఏ విధంగా ఉన్నాయంటే, ముఖ్యంగా ఈ టాబ్లెట్ అనేది అల్జీమర్స్ వ్యాధికి ఎక్కువ మతిమరుపు ఉన్న వాళ్ళకి, జ్ఞాపకశక్తిని కోల్పోతున్న వారికి, ఎక్కువ ఆలోచించే వాళ్ళకి ఈ టాబ్లెట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ టాబ్లెట్ డోసేజ్ ఏ విధంగా ఉంటుందంటే, నిద్రకు ముందు ఒక టాబ్లెట్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. కొంతమంది పేషెంట్ యొక్క కండిషన్ బట్టి వాళ్ళకి 2 కూడా ప్రిస్క్రైబ్ అయితే చేస్తారు. ఇంకా ఏ విధంగా వర్క్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఈ కొలినెస్టెరస్ ఎంజైమ్ అనేది నరాల ద్వారా మెదడుకు సిగ్నల్స్ అందిస్తుంది. ఆ విధమైన చర్య జరిగినప్పుడు మెదడు యొక్క జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది అనమాట. ఆలోచన విధానం కూడా మెరుగుపరుస్తుంది. మతిమరుపు రాకుండా కూడా చేస్తుంది ఈ టాబ్లెట్. అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారిలో అయితే మెదడులో నరాల కణాలు చనిపోతాయి. అలా జరిగినప్పుడు ఎసిటకోలైన్ ఎంజైమ్ అనేది తక్కువ ఉన్నప్పుడు డోనప్ టాబ్లెట్ యూజ్ చేస్తే ఈ లెవెల్స్ అనేది పెంచడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు గందరగోళాన్ని కూడా దూరం చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ టాబ్లెట్ వల్ల. సో ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, విరేచనాలు, వికారంగా ఉండటం, వాంతులు రావడం, స్లీపింగ్ ప్రాబ్లమ్స్, కండరాల యొక్క తిమ్మిర్లు, మైకంగా ఉండడం, ఎక్కువసార్లు అయితే మూత్ర విసర్జన రావడం, తలనొప్పిగా ఉండటం, కీళ్ళ నొప్పులు ఉండడం గమనిస్తాం. ఇంకా ప్రికాషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవాళ్ళు, ఐబీపీ మెడిసిన్ యూజ్ చేసేవాళ్ళు, గుండె జబ్బులు, ఫీడింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఈ విధమైన వాళ్ళైతే మాత్రం కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి వాడాలన్నమాట. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే డోనబెజిల్ 10 mg గురించి అయితే పూర్తిగా మాట్లాడుకున్నాం అనమాట. సో ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం అయితే నేను తీసుకొస్తాను. సో అంతకన్నా ముందైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. సో తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా నేనైతే ఉంటాను ఫ్రెండ్స్.